ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, తల్లి, నీ కష్టాలు తీరడానికి పూజలు పరిహారాలతో పాటు నీ బాబా మాట కూడా ఎంతో ముఖ్యం. వీటిని శ్రద్ధగా విను. తప్పకుండా నీ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందమ్మా. ఈ వార్త కేవలం నీ బిడ్డల కోసమే చెప్పాను. తప్పకుండా వింటావు కదా అని బాబాగారు అంటున్నారండి. ఈరోజు బాబాగారు నాకు ఎన్నో పూజలు చేస్తూ ఉన్నారు, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నారు, దానాలు చేస్తూ ఉన్నారు, ధర్మాలు చేస్తూ ఉన్నారు. నేను చెప్పిన ప్రతి ఒక్క పనిని నా బిడ్డలు చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది ఎన్ని చేస్తున్నా సరే వారి కష్టాల నుంచి వారు బయటపడలేకపోతున్నారు. దానికి కారణం ఏమిటో తెలుసా తల్లి? ఈరోజు నేను చెప్తున్నాను, విను. నా మాటలు కూడా నువ్వు శ్రద్ధగా వినాలి. పూజలు పరిహారాలతో పాటు ఎప్పుడైతే నీ బాబా మాటలు నువ్వు దృష్టిలో పెట్టుకుంటున్నావో అప్పుడు ప్రతి సమస్య నీ నుండి దూరమైపోతుంది. కేవలం పూజలు పరిహారాలు చేసి నీ కష్టాలు తీరలేదంటే నువ్వు బాధపడుతూ కూర్చోవద్దు. ఎందుకంటే తీరడం లేదో ఆలోచించు. అర్థం కాలేదా బిడ్డ? నీ బాబా మాటలను శ్రద్ధగా వినమని చెప్తున్నాను అంతే. నువ్వు ఎన్ని మంచి పనులు చేస్తున్నా నీ కష్టాలు తీరడం లేదే, ఏదో ఒక దగ్గర తప్పు చేస్తున్నావని తెలుస్తుంది కదా. ఆ తప్పు ఏంటో నేను చెప్తాను వినమ్మా. వెంటనే ఆ విధంగా ఆచరించి నీ కష్టాల నుంచి బయటపడు. నీ జీవితం ఇది కాదు తల్లి. ఎంతో అందమైనటువంటి జీవితం నీది. ఎంతో సంతోషంగా గడపాల్సినటువంటి జీవితం నీది. నువ్వు దాన్ని విడిచిపెట్టి ఎప్పుడూ కూడా దుఃఖంతో కుమిలిపోతూ ఉన్నావు. సంతోషంగా జీవితాన్ని గడుపు. శ్రద్ధగా వినమ్మా. చూడు బిడ్డ, నువ్వు ప్రతి గురువారం నాకు ఎన్నో పూజలు చేస్తావు. నేను చెప్పేటివన్నీ ఎన్నో దానాలు కూడా చేస్తూ ఉంటావు. నా కోసం నా గుడికి వచ్చి నా పాదాలపై పడి కన్నీరు కారుస్తూ నా బాధలను తీర్చు తండ్రి అని అడుగుతూ ఉంటావు. నిజమే కదా. నీకున్న కష్టం నిన్ను వదిలి వెళ్ళడం లేదని చాలా బాధపడుతూ ఉన్నావు. ఒంటరిగా ఒక్కదానివే కూర్చొని నిత్యం ఏడుస్తూ ఉంటావు. అవును బిడ్డా, నువ్వు నీ మనసులో ఇలా కూడా అంటున్నావమ్మా. బాబా, నేను చిన్నప్పటి నుంచి ఎన్నో చూశాను తండ్రి, ఎన్నో అనుభవించాను. వీటిలో ఎక్కడా కూడా నాకు ఆనందం అనేదే కనిపించలేదు. ఒక్కసారి నేను గడిపిన జీవితం తలుచుకుంటే నా జీవితం మొత్తం అన్నీ కష్టాలు కన్నీళ్ళే ఉన్నాయి అని బాబాగారు అంటున్నారు కదా తల్లి. నాకు తెలుస్తుందమ్మా. నీ బాబా నీకు చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను. ఇక నీకు అన్నీ ఆనందాలే కలుగుతాయి, అన్నీ శుభాలే జరుగుతాయి. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ దుఃఖాన్ని వెంటనే నువ్వు వదిలి బయటకు వచ్చేసేయి. అది ఏంటా అని ఆలోచిస్తున్నావా? నేను చెప్పినట్లు పాటించు. ఆ క్షణం నుంచే నీ కష్టమంతా కూడా నీకు దూరమైపోతుంది తల్లి. చూడమ్మా, నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటావు. ఆ క్షణంలో నీ ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటాయి. నీకున్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా చాలా పెద్దవిగా ఊహించుకుంటున్నావు తల్లి. అది నీ తప్పు కాదు. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నావో ఆ ఒంటరితనమే నిన్ను భయపెడుతుంది. ఎప్పుడూ కూడా అలా చేయకు. ఒక తాడుని చూసి నువ్వు పామని భయపడుతూ ఉన్నావు బిడ్డ. అర్థమవుతుందా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీకున్న కష్టం గోరంత మాత్రమే. అది చిటికలో వెళ్ళిపోతుందమ్మా. కేవలం కొన్ని సెకండ్లు చాలు. దాని గురించి నువ్వు ఎక్కువ బాధపడుతున్నావు. దాన్ని గురించి సరైన మార్గంలో ఆలోచించడం లేదు బిడ్డ. నువ్వు ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచిస్తే నేను చెప్పినట్టు చిటికెలో దాన్ని పరిష్కరించుకోగలను. ఇప్పుడు నువ్వు ఉంటున్న ప్రదేశం ఎంతో ప్రశాంతమైనగా ఉంటుంది. అలాంటి ప్రదేశంలో నువ్వు కష్టాలు కన్నీళ్ళు సమస్యలు అని బాధపడవచ్చా? నీ జీవితాన్ని వృధా చేసుకోవచ్చా తల్లి? ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి నీ ఆలోచనల నుంచి బయటకు వచ్చి చూడు. నీ కోసం ఎన్నో ఆనందాలు ఎన్నో అదృష్టాలు ఎదురు చూస్తూ ఉన్నాయి తల్లి. వాటిని కాదనుకోకు. ఎప్పుడూ జీవితం అనేది
చాలా సంతోషంగా జీవించాలమ్మా. నీకు నేనున్నాను తల్లి. ఎలాంటి సమస్యకైనా సరే, మొండి సమస్యలను సైతం నీ నుంచి దూరం దూరం చేసి విసిరిపారేస్తాను. కేవలం నువ్వు నా మాటలను విని ఆ విధంగా నడుచుకోవాలంతే. ఎలాంటి మొండి సమస్యలైనా నీ నుంచి దూరం వెళ్ళిపోతుంది. అలాంటి ఈ బాబానే నీకు అడ్డగా ఉంచుకొని నువ్వు బాధపడుతున్నావా? చూడమ్మా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఏదైనా కానీ నీ మనసు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. అప్పుడు నువ్వు ఏది కోరితే నీ వద్దకు వస్తుందో తల్లి, నువ్వు భయపడుతూ ఉంటే ఆ భయమే నీ దగ్గరకు వస్తుంది. నువ్వు ఆనందంగా కోరుకుంటే ఆ ఆనందమే నీ దగ్గరకు వస్తుంది. నువ్వు లాభాలు కోరుకుంటే లాభాలు, నష్టాలు కోరుకుంటే నష్టాలు, ఇలా ఏవైతే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో, ఇలా ఏవైతే నువ్వు గట్టిగా నమ్ముతూ ఉన్నావో అవి మాత్రమే నీ దగ్గరకు వస్తాయి. కాబట్టి నీకు ఏది కావాలో అది ముందు నీ మనసుని అడుగు, అది తీరుతుంది అని గట్టిగా విశ్వసించు. నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టు తల్లి. నీ కోసం మంచి ఆనందకరమైన జీవితం ఎదురు చూస్తుంది. ధైర్యంగా ఉండు బిడ్డ. నువ్వు చేసే పని కష్టం రాకుండా ఇష్టంగా చెయ్యి. ఏ పనైనా సరే నేర్చుకోవాలి అనేటువంటి ఇష్టంతో చేసినప్పుడు అందులో నీ కష్టం తెలియదు. ఆ పని నీకు రాకపోయినా కష్టం అనిపించదు బిడ్డ. ఎందుకంటే దాన్ని నేర్చుకోవాలనేటువంటి ఇష్టం నీ మనసులో ఉంది కాబట్టి అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలవు. ప్రతి కష్టాన్ని ఇష్టంగా నువ్వు ఎప్పుడు మార్చుకుంటావో అప్పుడు నీ జీవితంలో కష్టం అనే మాటకు అర్థం ఉండదు. అర్థమవుతుందా తల్లి? నీ చుట్టూ ఉన్నవారు ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు పట్టించుకోకు. అలా అని వారితో వాదన కూడా దిగకు. వారు ఏం మాట్లాడినా మౌనంగా ఉండు. తెలియని వారితో వాదనకు దిగితే నీ సమయమే వృధా అవుతుంది. వారు అర్థం లేని ఆరోపణలు చేస్తూ ఉంటారు తల్లి. వారికి సమాధానం ఇస్తూనే అక్కడే కూర్చుండిపోతావా? నీ విలువైన సమయాన్ని అక్కడే వృధా చేసుకుంటావా చెప్పు. అందుకే చెబుతున్నాను, వారు ఏమన్నా సరే మౌనంగా ఉండు. నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపో. చెబుతున్నాను కదా తల్లి, నీపై దుష్పరిచానం వాళ్ళ అక్కడే ఉంటారు. కానీ నువ్వు మాత్రం అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటావు. అందుకే ఎప్పుడూ కూడా సమయాన్ని వృధా చేసుకోకు. ఇలాంటి వారితో అస్సలు వృధా చేయవద్దు. నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళు. నీలో ఉన్న ఆ దుఃఖాన్ని బయటకు పారద్రోలు. ప్రతి సమస్యకు నా బాబా పరిష్కారం చూపుతారనే నమ్మకాన్ని పెంచుకో. అప్పుడే నువ్వు చేసే పూజలకు, పరిహారాలకు ఒక విలువ ఉంటుంది. సరైన ఫలితం నీకు దక్కుతుంది. ఈరోజు అర్థమైంది తల్లి, నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావని. ఆ తప్పును సరిదిద్దుకో. పూజలు, పరిహారాలతో పాటు ఎప్పుడైతే నేను చెప్పిన ఈ మాటలను నువ్వు ఆచరిస్తావో ఆ రోజు నుంచి నీకు బంగారు భవిష్యత్తు అవుతుంది. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.